హాయ్ హలో నమస్కారం సమస్తం. సో ఇవాళ మన ఇది వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ మైజ్ ఫార్మింగ్ కల్టివేషన్ అంటే మొక్కజొన్న విత్తనాలు విత్తుకోవడం జరుగుతుంది. సో అది ఎలా అంటే ఈ పరికరంతో యంత్రంతో. సో ఇది తొలిసారిగా దీన్ని ప్రయత్నం అంటే తొలిసారిగా విత్తుకోవడం జరుగుతుంది. సో చూడండి, అయితే దీని యొక్క పనితీరు ఎలా ఉంటుంది అనేది అంటే ఇవాళ ఇది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఒక 1 వీక్లో మనం విత్తుకున్నటువంటి ఈ ప్రాసెస్లో అంటే ఈ టూల్ ద్వారా మనం విత్తుకోవడం జరిగింది. సో ఇది ఎలా వచ్చింది అంటే మొలక శాతం మొక్క అనేది ఎలా పెరిగింది, ఎలా వచ్చింది, ఎంత శాతంలో ఇది మనకి సక్సెస్ అయింది అనేది మీకు తర్వాత మనం చూద్దాము. మొక్కజొన్న క్షేత్రం. సో ఈసారి మొక్కజొన్న నూతనంగా విత్తుకోవడం జరిగింది. సో అది ఎలా అంటే యంత్రాన్ని ఉపయోగించి యంత్ర సంబంధంతో ఈ సాగుని మొక్కజొన్న విధానం అంటే మొక్కజొన్న సాగుని విత్తుకోవడం జరిగింది. సో అది విజయవంతమైంది అయింది. సో ఈసారి నూతనంగా ప్రయోగం చేయడం జరిగింది అద్భుతంగా. సో అండ్ అంటే యంత్రంతో విత్తుకోవడం జరిగింది అండ్ అది అద్భుతంగా అంటే ఈ ప్రాసెస్ అనేది అంటే మనం ప్రతిసారి కూడా అంటే యంత్రాలతో చేసినప్పుడు యంత్రాలని ఉపయోగించి చేసినప్పుడు సరిగా రాదేమో మొలక అంటే నాటు మనం విత్తనాల్ని వేసుకున్నప్పుడు అవి రావేమో అని ఇటువంటి ఒక భయాలతో సంశయాలతో రైతులు యంత్రాలని వాడడం చేయరు. అంటే యంత్రాలను ఉపయోగించి సాగు చేయడం అనేది జరగదు. సో అక్కడ ఏదో ఒక భయం అంటే అట్లా పెట్టుకుంటే ఇట్లా ఈ పద్ధతిలో సాగు చేస్తే మొక్క అనేది అంటే గింజ ఏమో అదే ఈ ప్రాసెస్ ఆ ఫార్మింగ్ అనేది జరగదు. దాన్ని ఏమంటాం భాషలో అదే విత్తుకున్నప్పుడు అది మొలక అంటే మొక్క అనేది పెరగదు, మొక్క అనేది రాదు, బయటికి రాదు. సో దాని భాషలు చెప్పడం సరిగ్గా కుదరట్లేదు. సో మీరు అర్థం చేసుకోండి. సో ఈసారి అయితే మేమైతే మొక్కజొన్న సాగు అయితే యంత్రాన్ని ఉపయోగించి అయితే విత్తుకోవడం జరిగింది. సో ఇలా విత్తుకున్నటువంటి మొక్కజొన్న సీడ్స్ అవైతే మొక్కగా మారి అంటే మొక్కగా అయితే బయటకు వచ్చినాయి. అంటే భూమి నుంచి ఆ జీవం అనేది అయితే బయటకు వచ్చేసింది, జీవం మొలకెత్తింది. సో ఇది కూడా అద్భుతమైనటువంటి హోప్. సో ఇట్లా కూడా చెప్పవచ్చు, రైట్. సో ఈ విధంగా అంటే ఈ పద్ధతిలో ప్రతి రైతు కూడా వ్యవసాయాన్ని సాగు చేస్తే ఈ పద్ధతిలో ముందుకు కదిలితే బాగుంటుంది. అంటే మనము వ్యవసాయ రంగం ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉందంటే అంటే స్వతంత్రంగా అంటే మ్యాన్ పవర్స్ అంటే కూలీల మీద డిపెండ్ అవ్వడం. ఇప్పుడు మనం ఒక 5 acres సాగు చేయాలనుకుంటే దాన్ని సీడ్స్ విత్తుకోవాలనుకునే ప్రాసెస్లో కూడా మ్యాన్ పవర్ని యూజ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏమిటంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ప్లస్ అది కూలీలు సరైన టైంకి దొరకక అప్పుడు వర్క్ అనేది అక్కడ ఆగిపోవడం జరుగుతుంది. సో అందుకని అంటే ఇదంతా మనం ప్రతి రైతు కూడా పరిశీలన చేయాలి. అసలు వ్యవసాయం అంటే ఏంటి, వాట్ ఈజ్ వాట్, దీన్ని ఎట్లా విధంగా చేయాలి. మనం చేస్తున్నటువంటి పనిలో మనం చేస్తున్నటువంటి వర్క్ అది దాని యొక్క ప్రాసెస్, దాని యొక్క విధానం అది ఎలా నడుస్తుంది, దాని యొక్క ప్రాసెస్ని మొత్తాన్ని మనము సరైన అంటే మన యొక్క విద్యతో మనం దాన్ని పరిశీలించి అర్థం చేసుకుని తెలుసుకోవాలి. అప్పుడు అక్కడ కదలాలి, అప్పుడు అక్కడ నష్టం అనేది ఉండదు. అంటే నువ్వు చేస్తున్నప్పుడు అక్కడ అంటే నువ్వు నీ జ్ఞానంతో మన యొక్క జ్ఞానంతో మన సరైన విధంగా చేసినప్పుడు అక్కడ జరగవలసింది
రావలసినది ఖచ్చితంగా అక్కడ బెటర్గా అంటే గుడ్గానే జరుగుతుంది, గుడ్గానే అక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇది. అండ్ ఇంకొకటి, వ్యవసాయాన్ని ప్రతి రైతు కూడా యంత్రాలతోనూ అంటే ఈ సీడ్స్ పెట్టుకోవడం కానీ, ఇప్పుడు ప్యాడీ చూసుకున్నా కూడా మనం కూలోళ్ళకి ఇప్పుడు ఎకరానికి వచ్చేసి అది 4000 రూపీస్ అవుతుంది. అదే డ్రమ్ సీడర్ అని ఇంకా రకరకాల పద్ధతులు వచ్చినాయి. విత్తనాలు విత్తుకునేటువంటి ఆ ప్రాసెస్. ఇప్పుడు మొక్కజొన్న కూడా మేము ప్రతిసారి ఇప్పుడు ఇది మేము 3 acres పెట్టుకున్నాం. సో ఈ 3 acresకి మేము పెట్టుకోవాలంటే కూలీలకి మినిమం ఒక 3000 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ యంత్రాన్ని ఉపయోగించి నేను ఒకనే 1 డేలో అంటే 1 డే ప్లస్ ఇంకొక హాఫ్ డే, 1.5 డేలో దీన్ని పూర్తి చేశాను ఒక్కడనే. సో ఏం ఖర్చు లేదు. ఇన్వెస్ట్మెంట్ మన మిషన్ 500 రూపీస్ ఇవ్వడం జరిగింది అంతే. అండ్ పని అనేది స్పీడ్గా జరిగింది. అండ్ పని ఇంకా క్లీన్గా జరుగుతుంది. ఇక కూలీలు అయితే అక్కడక్కడ దాన్ని సరిగ్గా పెట్టరు. ఇదంతా కూడా జరుగుతుంది. సో కూలీలు అంటే మనకి ఎక్కడ మ్యాన్ పవర్ అవసరమో దాన్ని మనం తెలుసుకొని అక్కడ మనం దాన్ని వాడుకుంటే బాగుంటుంది. అండ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ తగ్గించాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, సో అనేది కూడా ప్రతి ఈ వ్యవసాయ రంగానికి, వ్యవసాయ వర్క్కి సంబంధించినటువంటి, కర్తవ్యానికి సంబంధించినటువంటి ప్రతి దాన్ని కూడా ఉన్నటువంటి మన యొక్క విద్యతో మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అండ్ తెలుసుకోగలగాలి. అప్పుడు అక్కడి నుంచి కదలాలి. సో అప్పుడు గుడ్గా జరుగుతుంది, గుడ్గా ఉంటుంది. సో అది రైట్. సో ఇది. సో ఇంకా కూడా మరి ముందు కూడా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని పంచుకోవడం జరుగుతుంది. రైట్. అండ్ మీరు కూడా, ప్రతి రైతు కూడా మీ యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని అంటే మీ యొక్క కర్తవ్యాన్ని, మీ యొక్క వ్యవసాయ కర్తవ్యాన్ని చూసుకొని, అంటే సరిగ్గా దాన్ని అర్థం చేసుకొని తెలుసుకొని కదలండి. సో ఇది రైట్ మరి. అండ్ మీకు ఇక్కడ చూపిస్తాను ఎట్లా సీడ్ అనేది వచ్చిందో. మేము ఎత్తుకున్నటువంటి ఈ యంత్రాన్ని ఉపయోగించి సాగు చేసినటువంటి ఈ పద్ధతిలో ఏ విధంగా అవి మొలకలు అదే వచ్చాయో ఈ వీడియో చూపిస్తాను, చూడండి. ఇది సో ఇట్స్ గుడ్ అండి. బాగానే జరిగింది. ఇంకా పూర్తి శాతం అంటే వాటర్ కట్టిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చినాయి. కొన్ని అయితే బయటకు వచ్చినాయి, ఇంకా పూర్తి శాతంగా అయితే బయటకు రాలేదు, అంటే మొలకెత్తలేదు. సో అవి కూడా మొలకెత్తబడతాయి. సో ప్రస్తుతం అయితే ప్రజెంట్ అయితే ఇది అద్భుతంగా జరిగింది. సో ఇట్స్ గుడ్ పద్ధతి, గుడ్ ప్రయోగం. సో ఇది విజయవంతమైంది. సో థ్యాంక్స్ టు మొక్కజొన్న యంత్రం. సో ఇది థ్యాంక్స్ టు మొక్కజొన్న యంత్రం అండ్ థ్యాంక్స్ టు యంత్రాన్ని మన యొక్క జీవనానికి, మన జీవన ఎందు అందించినటువంటి ఆ పర్సన్కి కూడా ఇక్కడ నుంచి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ఇంత గొప్ప
ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని అందించినటువంటి ప్రసాదం చేసినటువంటి ఆ యోగికి ధన్యవాదములు. ఇంతే. సో ఫైనల్లీ మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం, మళ్ళీ పంచుకుందాం. రైట్ సమస్తుడా.